ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయకాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 103వ కీర్తన 5వ వచనము. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుతున్నాడు. పిల్లరా, దేవుడు పక్షిరాజు యవనము వలె నీ యవనాన్ని క్రొత్తదిగా చేస్తానని వాగ్దానము చేయించున్నాడు. అవును, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం ప్రకారంగా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అవును, పక్షిరాజు ఏ రీతిగా నూతన బలాన్ని పొందుకొని రెక్కలు చాచి పైకి ఎగురునో ఆ రీతిగానే యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఉంటారు. కాబట్టి పిల్లరా, మనము దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లయితే ఆయన నీ యవనాన్ని పక్షిరాజు యవనం వలె చేస్తాడు. మేలులతో నీ హృదయమును తృప్తిపరుస్తాడు. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.